ఖమ్మం జిల్లాలో పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం సిసిఎస్ స్టేషన్లో పనిచేస్తున్న సిఐ బానోతు రాజుపై ఒక వివాహిత మహిళను వేధించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. 2023లో ఖమ్మం మహిళ పోలీస్ స్టేషన్లో రాజు నాయక్ సిఐగా ఉండగా ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న సిఐ న్యాయం చేస్తానని నమ్మించి తరచూ ఫోన్లు మెసేజ్లు చేయడం ప్రారంభించాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే సిఐ ఆమెకు బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో గర్భస్రావం అయిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కూడా పెళ్లి విషయాన్ని దాటివేస్తుండటంతో విసిగిపోయిన ఆమె ఈ నెల 7న ఖమ్మం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కావడంతో సిఐ రాజు నాయక్ పరారీలోకి వెళ్లి ఇటీవల ముందస్తు బెయిల్ పొందినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మంలో వివాహితపై దాడికి పాల్పడ్డ సిఐకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఇప్పుడు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో జరిగినటువంటి వేధింపులు మాత్రం అటు జిల్లా పోలీస్ యంత్రాంగంలో కలకలం రేపుతుందనేది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సిసిఎస్ సిఐగా ఉన్నటువంటి రాజు నాయక్ పోలీసులు ఉన్నతాధికారులు హైదరాబాద్ డీజీపీ కార్యాలయాన్ని కూడా అటాచ్ చేశారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ఓ మహిళను పెళ్లి పేరుతో లోపరుచుకొని అటు గర్భవతిని కూడా చేసి వేధించినట్లయితే ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా వచ్చినట్లయితే తెలుస్తుంది. దీనిపై అటు ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రాథమిక కేసు విచారణలో మాత్రం ఆరోపణలు కూడా నిజమని తేలడంతో అటు రాజు నాయక్ పై కూడా అటు పోలీసులు బదిలీ వేటు అయితే వేశారు. ఇక 2023 ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ లో అటు రాజు నాయక్ సిఐగా ఉండగా అటు ఏదైతే సదరు మహిళ తన భర్త వేధిస్తున్నారంటూ కూడా ఒక ఫిర్యాదు చేసింది. అయితే అదే ఆమె ఫిర్యాదు నుంచి అటు ఫోన్ నెంబర్ తీసుకున్నటువంటి సిఐ రాజు తన న్యాయం చేస్తారని నమ్మించి తరచూ ఫోన్లు అటు మెసేజ్లు కూడా చేసేవాడని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తుంది. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమె మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె గర్భవతి కావడంతో 2 సార్లు కూడా పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి ఈమె పెళ్లి చేసుకోమని చెప్పేసి అటు సిఐని ఒత్తిడి చేయడంతో ఆమెను బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో అటు తీవ్ర గర్భస్రావం కూడా అయిందని చెప్పేసి బాధితురాలు తన ఫిర్యాదులో కూడా పేర్కొంది. ఆ తర్వాత అటు పెళ్లి విషయాన్ని దాటవేస్తుండడంతో విసిగిపోయినటువంటి ఆమె ఈ నెల 7వ తారీఖున అటు ఖమ్మం 2 టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు కావడంతో అటు సిఐ రాజు పరారీలో ఉన్నాడు. అయితే ముందస్తు బెయిల్కి కూడా ఆయన పెట్టుకున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఈ ఘటనపై అంతర్గత విచారణ కూడా సిఐ వేధింపులకు పాల్పడడంతో ఉన్నతాధికారులు అతని డీజీపీ కార్యాలయం కూడా అటాచ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇటు బాధితురాలకు ఇటీవలే భర్త నుంచి కూడా కోర్టు విడాకులు కూడా మంజూరు చేసింది. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సిఐ రాజు ఆమె భర్తపై కూడా ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు కూడా నిజమని కూడా అటు అక్కడ ప్రస్తుత ఘటన చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం అటు సిఐ ఏదైతే పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఖమ్మం సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజుపై కూడా ఇటు ఆరోపణలు రావడం, అదేవిధంగా అటాచ్ చేయడం, అదేవిధంగా కేసు నమోదు కావడం కూడా అటు పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఇటువంటి ఘటనలు మాత్రం అటు పోలీస్ వ్యవస్థకి మద్దతు వేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అటు పోలీసు వర్గాల నుంచి కూడా తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అటు ఏదైతే బాధితులు అటు మహిళా పోలీస్ ఎక్కువగా కుటుంబ కలహాలు కావచ్చు, అదేవిధంగా వివిధ కారణాలతో అటు పోలీస్ స్టేషన్లకు వస్తారు. అటువంటి వారికి భరోసా ఇవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఇటువంటి చర్యలకు పాల్పడటంపై మాత్రం అసలు ప్రజా సంఘాలు కావచ్చు ప్రజలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా తీవ్ర ఆరోపణలు, అదేవిధంగా తీవ్ర ట్రోలింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా ఆ ట్రోలింగ్ లో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఉన్నత స్థానంలో ఉండి అటు పోలీస్ వ్యవస్థకి మద్దతు తెచ్చినటువంటి సిఐపి కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలని చెప్పేసి అటు బాధితురాలు కూడా ఫిర్యాదు చేయడంపై అటు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు
ప్రస్తుతం మాత్రం అటు సిఐ పరారీ నుంచి ఉన్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అతన్ని కస్టడీలోకి తీసి అటు ఐజీ ఆఫీస్ కూడా అటాచ్ చేసినట్లయితే తెలుస్తుంది. దీనిపై కూడా అటు ఉన్నతాధికారులు కూడా అంటే తక్షణ చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితురాలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 సార్లు కూడా తనని గర్భవతి చేసి బలవంతంగా అబార్షన్ చేశాడు, తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. ఇప్పటికీ అటు భర్త నుంచి కూడా విడాకులు కూడా వచ్చాయని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అటు పోలీస్ వ్యవస్థలో మాత్రం ఇది ఒక కలకలంగా రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు సంపత్. ఓకే ఉపేందర్, పరారీలో ఉన్న సిఐ రాజు నాయక్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక లాయర్ ద్వారా ప్రత్యేకంగా ఆయన ముందస్తు బెయిల్కి కూడా అంటే పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. అతను బెయిల్ వచ్చిందా అదేనైతే ఒక పక్కన పెడితే ఇటు ఇప్పటికే సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అతన్ని పోలీస్ వ్యవస్థ కూడా దాన్ని ఈ విషయాన్ని కూడా కేసు నమోదైన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. అటు ఐజీ ఆఫీస్ కూడా అతన్ని అటాచ్ చేయడంతో మాత్రం అతను ప్రస్తుతం మాత్రం పోలీస్ కస్టడీలో ఉన్నారా లేకపోతే మరి అటు ఆఫీస్ కి అటు వెళ్తున్నారా అనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం అటు పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని గోప్యంగా ఉంచడంపై కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు పోలీస్ వ్యవస్థ మాత్రం అటు ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. ఇటు కేసు నమోదు కావడం పై కూడా అటు ఉన్నతాధికారులు కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు కానీ విషయాలు మాత్రం బహిర్గతం చేయకపోవడంపై కూడా ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బాధితురాలకు తనకు తక్షణమే న్యాయం చేయాలి, తనను అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా తనకు శిక్ష విధించాలి లేదా తనను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.